ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 1వ తేదీ. మృతులలో నుండి సజీవులు అనుకొని మీమును మీరే దేవునికి అప్పగించుకొనుడి. రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. సమర్పించుకోవడానికి గురించి ఎవరో ప్రసంగం చేస్తుంటే వినడానికి వెళ్ళాను. ప్రత్యేకంగా నాకు ఏ సందేశము దొరకలేదు, కానీ ఆ ప్రసంగికుడు ప్రార్థించటానికి మోకాళ్ళుని ఈ మాట అన్నాడు: ప్రభు, మా కోసం చనిపోయిన మనిషిని మేము నమ్మడం సబబే కదా అని. ఇది నా మనసులో ముద్ర వేసుకుంది. నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ దీని గురించి లోతుగా ఆలోచించాను. నా జీవితంలో సమర్పణకి అర్థం ఏమిటి అని మనసులో ధ్యానించాను. రోడ్డు మీద వినవస్తున్న వాహనాల రణగొణ ధ్వనుల్లో గుండా నాకు సందేశం వినిపించింది: నీ కోసం చనిపోయిన మనిషి మీద నువ్వు నమ్మకముంచు అని. రైలు బండెక్కి ఇంటికి తిరిగి ప్రయాణం సాగించాను. ప్రయాణంలో ఆలోచిస్తున్నాను, సమర్పణ జీవితంలో నేను ఎదుర్కొనవలసిన మార్పులు, చేయాల్సిన త్యాగాలు, భరించవలసిన నిరాశలు. భయమేసింది. ఇల్లు చేరుకొని నా గదిలోకి వెళ్ళి మోకరించి నా పాత జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను. నేను క్రైస్తవుడినే, సంఘంలో కార్యనిర్వాహకుడినే, సండే స్కూల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను కూడా. కానీ దేవునికి నా జీవితాన్ని పూర్తిగా సమర్పించలేదు. కానీ నేను అలా నా జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేస్తే నేను అతి ప్రియంగా ఎంచుకుంటున్న నా పథకాలన్నీ వీగిపోవడాన్ని, మనసులో పెంచుకున్న ఆశలన్నీ కూలిపోవడాన్ని తలంచుకుంటే భయమేసింది. వీటన్నిటికంటే శ్రేష్టమైన విషయాలను దేవుడు నా కోసం సిద్ధం చేసి ఉంచిన సంగతి నా ఊహకి తట్టలేదు. నా మనస్సు వెనక్కి లాగింది. కానీ చివరిగా ఒక్కసారి నన్ను ముంచెత్తే అలలాగా ఒక నిశ్చయత, నన్ను ఒప్పించే శక్తి కమ్ముకున్నాయి. నా కుమారుడా, నీ కోసం చనిపోయిన మనిషిని నువ్వు నమ్మలేకపోతే ఇంకెవరిని నమ్ముతావు? ఆ క్షణంలో నా మనసు కుదుటపడింది. నా కోసం చనిపోయేటంతగా నన్ను ప్రేమించిన మనిషి తాను రక్షించిన వాళ్లను అన్ని సమయాల్లోనూ నమ్మకంగా సంరక్షించడా అన్న ధైర్యం వచ్చింది. నీ కోసం చనిపోయిన వ్యక్తి మీద నీకు నమ్మకం ఉందా? నీకు క్షేమకరం కాని పనులు వేటినన్నా నువ్వు చేపట్టబోతూ ఉంటే వాటిని ఆయన చెడగొడతాడనే నమ్మకం నీకు ఉండాలి. నీకు మంచిని, దేవునికి మహిమను తెచ్చిపెట్టే వాటికి ఆయన సహాయం చేస్తాడని నమ్మాలి. ఈ లోకంలో నీకు ఏది మంచి మార్గమో దాని వెంట ఆయన నిన్ను నడిపిస్తాడని నిరభ్యంతరంగా నమ్మవచ్చు. దేవుని గొర్రెపిల్ల, ఇదిగో వస్తున్నాను. హద్దులన్నీ కూలద్రోసి అడ్డులేని నీ ప్రేమ బాటలోకి, నీలోకే ఇదిగో వస్తున్నాను. ఈ లోకంలో జాగ్రత్తగా కాపాడుకొని తీసుకెళ్ళిపోయేది కాదు మన జీవితం. అది ఈ లోకంలో ఖర్చు పెట్టవలసినది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.